జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం నుండి. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవార్లారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. యెహోవా వారికి పైగా ప్రత్యక్షమవును. ఆయన బాణములు మెరుపు వలె విడువబడును. ప్రభువు యెహోవా బాకానాదము చేయుచు దక్షిణ దిక్కు నుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలుదేరును. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలెనున్నారు. గనుక కాపరి తన మందను రక్షించున్నట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, మీ సన్నిధికై వందనములు. మీ నామను బట్టి మాకిచ్చిన ఈ ప్రశస్తమైన గ్రంథాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సాయంకాలం 9వ అధ్యాయం జకర్యా గ్రంథం చివరి భాగానికి మమ్మల్ని తెచ్చారు. ఈ భాగం యొక్క ధ్యానం మాకెంతో ఆశీర్వాదకరంగా చేయు. మీ వాక్యంలోని ఆశ్చర్యమైన సంగతులు మేము చూడగలిగినట్లు ప్రభా, మా కన్నులు తెరవమని మీకు ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ పరిశుద్ధాత్మని యొక్క అభిషేకమును సహాయమును కోరుచు యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము చివరి భాగానికి మనం వచ్చాం. కానీ 2 భాగాలుగా ధ్యానం చేద్దామనుకున్నది 3 భాగాలు అయింది. ఇప్పుడు మొదటి భాగానికి మనం వస్తే 1వ వచనం నుండి 8వ వచనం వరకు ఒక భాగం మనం ధ్యానం చేశాము. అది ఇశ్రాయేలు సరిహద్దుల్లో ఉన్న దేశములు ప్రజలు మీద విజయాన్ని గూర్చి మనం తలంచాం. అది గ్రీకులో రాజైన అలెగ్జాండర్ మహాచక్రవర్తి, అలెగ్జాండర్ ది గ్రేట్ చేసిన యుద్ధములు, వాటి ఫలితంగా ఆ దేశంలో సరిహద్దుల్లో ఇశ్రాయేలును ఇబ్బంది పెట్టేవారు వారు ఎలాగా నష్టమైనారు అనే విషయాన్ని ఒక భాగంలో మనం చూచాం. మొదటి 8 వచనాలు. అది మళ్ళీ మీకు జ్ఞాపం చేసుకోవాలంటే మనకు వీలుంటుంది, చూసుకోవచ్చు. తర్వాత 2వ భాగం మనము 9వ అధ్యాయము 9వ వచనం 1, 2వ భాగం పోయిన గురువారం మనం ఆ వచనాన్ని ధ్యానం చేశాం. ధ్యానం చేసేటప్పుడు అక్కడ ఒక రాజు అనే ప్రాముఖ్యమైన అంశం మీద మనం తలంచాం. కొన్ని తలంపులు ఆ రాజును గురించి మనం ఇక్కడ చూస్తాం. సియోను నివాసులారా బహుగా సంతోషించండి, ఉల్లాసముగా ఉండండి. యెరూషలేము నివాసులారా
నీ రాజు నీతిపడును రక్షణ గలవాడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాయి. అందుకని ఈ రాజును గూర్చి దీనుడైనటువంటి రాజు, ఇది ఏమిటి అంటే ఈ మొదటి 8 వచనములు జకరియా ప్రవక్త ప్రవచించి వాటి నెరవేర్పు, ఆ నెరవేర్పు తర్వాత మరి వచ్చేటటువంటి ఇంకా నెరవేరబోనటువంటి ప్రవచనం 9వ వచనంలో మనం చూస్తాం. అంటే ఇప్పుడు కాదు, జకరియా దగ్గర నుంచి. ఇప్పుడైతే మనం వెనక చూడాలి, అది నెరవేరింది, అది నో మోర్ ప్రాఫెసీ, అది ఇక ప్రవచనమే కాదు కానీ అది చరిత్ర అని చెప్పాలి. ఇది ఏమిటి అని అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మనుష్యుడిగా లోకంలో జన్మించి ఆయన జీవించిన ఆ సందర్భాన్ని, అందుకనే 9వ వచనం ఒక వారం ధ్యానం చేశాం. అది రాజు యొక్క మొదటి రాకడ, దీనుడైన రాజు యొక్క రాకడ. కానీ దీనుడంటే మళ్ళీ రెండవ సారి అని అన్నప్పుడు మళ్ళీ దీనుడుగా కాదు, కనుక రాజు యొక్క మొదటి రాకడ, అది దీనుడుగా రావటం అనేది రెండవ భాగం మనం తలస్తూ వచ్చాం. అది నెరవేర్చబడింది అని. అది ఎప్పుడైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గార్ధబమును గార్ధ పిల్లను ఎక్కి ఆయన యెరూషలేములో ప్రవేశించాడో ఈ ప్రవచనం అక్కడ నెరవేరింది అని. తర్వాత ఇప్పుడు 3వ భాగానికి మనం వచ్చాము. ఈ 3వ భాగంలో 10వ వచనం నుంచి మనం చూస్తాం. ఈ వచనంలో కూడా ఆ మధ్యలో 3వ పంక్తిలో నీ రాజు అనే మాటను మళ్ళీ మనం చూస్తాం. కాబట్టి ఈ రాజు ఏ రాజు? ఈ రాజు కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. అయితే ఈ రాజు మహిమ కలిగిన రాజు. మనం 2వ భాగంలో ధ్యానించిన నెరవేర్చబడిన ప్రవచనంలో దీనుడైన రాజు అని మనం చూసాం. ఆయనే ఇప్పుడు మహిమగల రాజుగా ఆయన రావటాన్ని గూర్చి ఇక్కడ మనం 10వ వచనం నుంచి ఇక క్రిందికి చూస్తాం మనం. అయితే సువార్తికులు మత్తయి, మార్కు, లూకా, యోహాను నలుగురు ఈ 9వ వచనంలో ఆ దీనుడైన రాజు యొక్క రాకడను గురించి, మొదటి రాకడను గురించి నలుగురు సువార్తికులు చెప్పారు. అది మనం తలంచాం. అయితే వారు 10వ వచనానికి వెళ్ళలే. 10వ వచనంలో మహిమ కలిగినటువంటి రాజును గురించి మనము చూస్తాం. అక్కడి నుంచి 10వ వచనం నుంచి 17వ వచనం వరకు ఆ విషయాన్ని గురించి మనం చూస్తాం. ఈరోజు మన ప్రాముఖ్యమైన ధ్యానం ఈ అధ్యాయంలో 3వ భాగముగా 10వ వచనం నుంచి 17వ వచనం వరకు అని. అయితే ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవతలందరికీ పైన మహాత్మ్యముల మహిమగల దేవుడు ఈరోజు సంఘానికి దేవుని ఇశ్రాయేలుకు. అదే సమయంలో అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలు జనాంగానికి కూడా ఆయన రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా ఆయన రానయ్యున్న విషయాన్ని గురించి ఇక్కడ మనం చూస్తాం. ఇది ఇంకా నెరవేర్చబడవలసినటువంటి మాట. అందుకనే మనకిది ప్రవచనం అని చెప్పాలి. నాడు వారికి కూడా అదే, ఈరోజు కూడా అదే. అయితే మనం చదివిన ఈ చివరి భాగంలో కొన్ని సంగతులు నెరవేర్చబడినాయి. అయితే నెరవేర్చబడవలసినవి ఇంకా అధికంగా ఉన్నాయి. అందులో విశేషంగా మనం తలస్తే మహిమగల రాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన రావాల్సి ఉన్నాడు. మనం చూస్తాము ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయం 19వ అధ్యాయము ప్రకటన గ్రంథము మనము క్రింద భాగానికి మనం వస్తే 16వ వచనం, ఒక్క వచనం చదువుతున్నారు.
రాజులకు రాజును ప్రభువులకు ప్రభును అను నామం ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది అని. కాబట్టి ఆయన వస్త్రం మీద రాయబడింది, ఆయన తొడ మీద రాయబడింది. అది ఎప్పుడు అని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో. ఈ విషయాన్ని గురించి మత్తయి సువార్తికుడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక వచనంలో ఇలాగంటాడు. రండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 25వ అధ్యాయము మత్తయి సువార్త 31వ వచనం. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును అని. కాబట్టి మహిమగలిగిన రాజు మహిమగల సింహాసనమందు ఆసీనుడై ఆయన రానై ఉన్నాడు అని. ఆ విషయాన్ని గురించి ఇప్పుడు మనం జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో మనం అదే తలస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు రండి 10వ వచనానికి. 10వ వచనం, ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును, నీ రాజు సమాధాన వార్త అన్ని జనులకు తెలియచేయును, సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును అని. ఈ రాజు యొక్క రాజ్యాన్ని గూర్చి ఇక్కడ మనం చూస్తాం. మహిమగల రాజు మహిమగల సింహాసనం మీద ఆసీనుడైన వచ్చుచున్నాడు. ఆయన రాజ్యం యొక్క మహిమను, అందుకనే మహిమగల ఆయన రాజ్యమును గూర్చి మనము చూస్తాం. ఇక్కడ మహిమగలది లేకపోయినా బట్ హిస్ కింగ్డమ్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ 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 గ్లోరియస్. అయితే ఈ రాజు యొక్క రాజ్యం, ఆయన ఏలుబడి ఎంతో ఎంతో మహిమాన్వితంగా ఉండబోతూ ఉంది అనేది జకర్యా ఆయన రాసిన ఈ భాగంలో మనం అర్థం చేసుకోవలసి ఉన్నాము అని. అయితే ఆయన రాజ్యాన్ని గురించి చూడండి, ఒక మాట ఎక్కడి నుంచి ఎక్కడి వరకట. 10వ వచనం చివరి భాగం చదువుతున్నాను. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును అని. ఒకవేళ ఇంతవరకు ఇలాగా ఏలినటువంటి రాజు ఎవడైనా ఉన్నాడా ప్రపంచంలో, భూమి మీద ఎప్పుడైనా ఉండేనా? ఈరోజు ఉన్నాడా లేక ఉండబోతాడా ఒక మనుష్యుడు అంటే? లేదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం యూఫ్రటీసు, అదేనా ఏమన్నది 10వ వచనంలో, సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది వరకు, సముద్రం నుంచి సముద్రం వరకు. ఒకవేళ మనం బైబిల్ పటాల్లో మనం గమనించినప్పుడు కొంతమేరకు మనకు అర్థమవుతుంది. ఒకవేళ చూద్దాం ప్రభుత్వం అయితే నెక్స్ట్ వీక్లో ఈ రాజ్యాన్ని ఎలాంటిదిగా ఉండింది, ఎలాగా తగ్గిపోతూ వచ్చింది, ఎలాగా మరి మహిమాన్వితంగా కాబోతుంది అనే విషయాన్ని గురించి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ చెప్పబడిన మాటను బట్టి చూస్తే సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అండి. అంటే యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతాల వరకు. యూఫ్రటీస్ నది ఇశ్రాయేలు దేశానికి ఉత్తర భాగంలో మనం చూస్తాం. అయితే అది ఒక అంచుగా తీసుకొని, ఒక బార్డర్గా, సరిహద్దుగా తీసుకొని అక్కడి నుంచి మొదలు పెడితే ఇక భూదిగంతముల వరకు అని. భూదిగంతముల వరకు అన్నప్పుడు భూమి ఎలాగుంది? భూమి గుండ్రంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఆరంభిస్తే మొత్తం మళ్ళీ ఉంది. కాబట్టి ఒక సర్కిల్ లాగా. కాబట్టి ఈ మహిమగల రాజు యొక్క మహిమగల సింహాసనం మీద ఆసీనుడై వచ్చు ఆ రాజు యొక్క రాజ్యము, అది మహిమగల రాజ్యము. అంతేకాదు, అది ఒక అసమానమైనటువంటి
ఏలుబడి లేకపోతే ఒక రాజ్యం అని చెప్పాలి. ఏ రాజు అలాగా పాలించిన వాడు కాడు. కాబట్టి ఆయన పాలన ఒక సమానమైనదిగా ఉండబోతుంది. ఎందుకంటే భూప్రపంచం యావత్తును ఆయన ఏలుతాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. అయితే ఇక్కడ వచ్చిన వాక్యం నేను మీకు జ్ఞాపం చేస్తే, దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమైనప్పుడు ఆయనకు వాగ్దానం చేశాడు. అందుకే నేను చూపించబో దేశానికి నువ్వు వెళ్ళన్నప్పుడు ఏ దేశం చూపించాడు? ఆ దేశం యొక్క సరిహద్దులు ఏంటివి? ఆదికాండం 15వ అధ్యాయము 18వ వచనానికి మనం వస్తే అక్కడ మనం చూస్తాం. రండి, ఆదికాండం 15వ అధ్యాయము 18వ వచనం. అధ్యాయం 18వ వచనం. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును, ఇక్కడ 2 సరిహద్దులు కనపడతాయి. ఒకటి, ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని. ఒకవేళ ఐగుప్తు నది అంటే మనం ఏం చెప్పచ్చు అంటారు? ఎర్ర సముద్రమా? అది దాన్ని వివరంగా మళ్ళీ తర్వాత చూద్దాం అనుకున్నాం కదా, వచ్చేవారు చూద్దాం. ఆ తర్వాత యూఫ్రటీస్ అంటే ఏమిటి? ఇందాక మనం చెప్పుకున్నదే. అక్కడ మనకు ఆ మాట రాయబడింది కదా, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో. సరే, ఇప్పుడు సరిహద్దులు ఇలాగా మనం ఉంచితే, వాస్తవంగా అబ్రహాములకు దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ దేశం సరిహద్దులు చాలా విశాలంగా ఉంది, చాలా విశాలంగా. అయితే ఇప్పుడు వారికి ఉన్నటువంటి దేశం చాలా సంకుచితమైంది. 300 చదరపు మైళ్ళ ప్రాంతమంతటినీ దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశాడు. 300 చదరపు మైళ్ళు. అయితే నేడు ఇశ్రాయేలీయుల దేశపు విస్తీర్ణాన్ని కన్నా మనం చూస్తే 300,000 సారీ, అంటే 3 లక్షలు, 30 లక్షలు. సరే, లెక్కలు కూడా నేను పొరపడుతున్నానేమో, ప్రవచితమైన తర్వాత ఆ విషయాన్ని కూడా చూసాం. అయితే ప్రస్తుతం అయితే వారి దేశపు విస్తీర్ణము 800,000 మైల్స్, స్క్వేర్ మైల్స్. అండ్ ఇప్పుడు అంటే దానికి దీంతో పోలిస్తే ఈరోజు వారి దేశం ఎంత సంకుచితమైపోయింది, ఎంత చిన్నదైపోయింది. కారణం ఏమిటి అని అంటే, వారు చొరబడ్డారు. అందుకనే దేశం సంకుచితమైపోయింది. దేవుడు వీరిని చెదరగొట్టినప్పుడు అన్యులు అనేకలైన వారు చొరబడ్డారు. అందుకనే ప్రస్తుతం అబ్రహాములకు వాగ్దానం చేసిన దేశంతో పోలిస్తే ప్రస్తుతం ఇశ్రాయేలు జీవించుచున్న దేశం చాలా స్వల్పమైంది, అల్పమైంది. అయితే ఇప్పుడు మనం జకర్యా గ్రంథానికి వచ్చినప్పుడు 9వ అధ్యాయంలో 10వ వచనంలో ఏం కాబోతుంది ఆ దేశము అని అంటే, అది మరలా అబ్రహాములకు వాగ్దానం చేసినంతే కాదు, ఇప్పుడు చివరికి అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు రాజులకు రాజు ప్రభులకు ప్రభుగా ఆయన మహిమల సింహాసనం మీద ఎత్తించి ఆయన రాజ్య స్థాపనం చేయడానికి వచ్చి ఆయన మహిమాన్వితంగా రాజ్యాన్ని పాలించే ఆ కాలంలో ఈ రాజ్యం యూఫ్రటీస్ మొదలుకొని భూదిగంతముల వరకు వ్యాపిస్తుంది. ఇది ప్రభువైన దేవుడు తన ప్రవక్త అయిన జకర్యా ద్వారా ఈ భాగంలో చెప్పినటువంటి
ఆ మాట మనం చూస్తాం. నేను 2-3 వాక్యాలు మీకు జ్ఞాపం చేయగోరుతాను. దీనికి అనుబంధంగా మనం ఇంకా అర్థం చేసుకోవడానికి 72వ కీర్తనల గ్రంథం 8వ వచనం. కీర్తనల గ్రంథం 72వ అధ్యాయం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యం జకర్యా ప్రవక్త ప్రవచించిన ప్రకారము 9వ అధ్యాయం 10వ వచనం యొక్క నెరవేర్పు. కీర్తనాకారుడు కూడా 72వ కీర్తన 8వ వచనంలో ఈ మాట అంటాడు. 72వ కీర్తన 8వ వచనం. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయును అని. అయితే ఎక్కడ ఉండి రాజ్యం చేస్తాడు అనే విషయానికైనా మనం వస్తే 2వ కీర్తన 8వ వచనములో మనం చూస్తాం. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో ఇక్కడ తండ్రి అయిన దేవుడు అన్నాడు, నన్ను అడుగుము, జనములను నేను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇచ్చేదను అన్నాడు. విన్నారన్నమాట. భూమిని దిగంతముల వరకు. అయితే పై భాగానికి మనం వస్తే 6వ వచనంలో, నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనుడిగా చేసి ఉన్నాను అని. ఇంకా చేయలేదు కానీ చేసి ఉన్నాను అంటే యాజ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఆల్రెడీ డన్ అన్నట్లు. కాకపోతే దేవుని మాట అవును ఆమెనన్నట్టుగా ఉంది కాబట్టి ఆయన చేసి ఉన్నాను అంటే ఇట్ ఈస్ డన్, అంతే. అది జరుగుతుంది ఖచ్చితంగా అనేది మనం అందుకనే చేయాలి. సరే, కాబట్టి ఇప్పుడు 72వ కీర్తన 8వ వచనంలో, 2వ కీర్తన 6, 8 వచనాల్లో మనం గమనిస్తే ఆయన రాజ్యం ఎలాగా ఉండబోతుంది అనే విషయాన్ని గురించి మనం చూస్తాం. మరొక వచనం మనం చూద్దాం. 22వ కీర్తన, కొత్త నిబంధన కూడా ఒక వచనం చూద్దాము. 22వ కీర్తన ముందు 27, 28 వచనాలు. భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు. రాజ్యము యెహోవాదే, అన్యజనుల్లో ఏలువాడు ఆయనే. కాబట్టి ఇక్కడ మనకు ఎంత తేటగానో కనపడుతూ ఉంది. మనం ఇందాక అన్యజనులకు నీ రాజు సమాధాన వార్త ప్రకటించును అన్నాడు కదా, అందును గురించి కూడా ఇక్కడ మనకి మాట ఉంది. అందుకనే భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు వారికి ఇవ్వబడుతుంది ఆ వర్తమానం. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధి నువ్వు చేంజ్ చేస్తారట. కాబట్టి ఆ రోజున భూజనులందరూ భూదిగంతముల వరకు ఆయన సన్నిధికి వచ్చి, యెరూషలేమునకు వచ్చి ఆయనకు నమస్కారం చేసి ఆయన్ను వారు ఆరాధిస్తారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక కొత్త నిబంధనకు వెళ్ళి ఒక వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన 11వ అధ్యాయము 15వ వచనానికి 11వ అధ్యాయం 15వ వచనం దయచేసి చూడండి. 15వ వచనం. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము నాయను, ఆయన యుగయుగముల వరకు ఏలునెను. ఇక్కడ బాగా గమనించి ఉంటారు, ఈ లోక రాజ్యము. సాతానుడు యేసు ప్రభువుని ఎత్తైన కొండ మీదకి తీసుకొని వెళ్ళి ఈ లోకము రాజ్యంలో వాటి ప్రభావం అంతా చూపించి, నాది, నీవు నాకు నమస్కారం చేస్తే నేను ఇదంతా నీకు ఇస్తానన్నాడు. అయితే ప్రభు ఏం చేయాలి అలాగ. ఇప్పుడు మనం చూస్తాం
Ultimately, the King of Kings, the Lord of Lords, Jesus Christ, has conquered the whole universe. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దిగంతముల వరకు ఆయన జయించాడు. ఈ రాజు ఆయన రాజ్యాన్ని గూర్చి ఇక్కడ ఈ మాటలు మనం చూస్తాం. సరే, ఇప్పుడు మనం ఇంకా క్రిందకి వెళితే జకరియా గ్రంథం 9వ అధ్యాయం, దయచేసి రండి. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనానికి మనం వెళ్దాం. 11వ వచనం, మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించదను. 12 కూడా చదువుతున్నాను. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను అని. ఇక్కడ నేను ఈ 2 వచనాలు చిన్న ముక్కలుగా మీకు జ్ఞాపకం చేస్తే బాగుంటుంది. 9వ అధ్యాయం 11వ వచనం ముందుగా నేను ఇలాగా జ్ఞాపం చేయగోరుతున్నాను. చెరపట్టబడిన నీ వారిని అనే మాట. చెరపట్టబడిన నీ వారిని అన్నప్పుడు మనం నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయానికి మనం వెళితే, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 36వ వచనం రండి దయచేసి. ఇది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. 9వ అధ్యాయము 36వ వచనం, నెహెమ్యా 9:36. 9:36 నేను చదువుతున్నాను. చిత్తగించుము, నేడు మేము దాస్యములో ఉన్నాము, దాని ఫలమును దాని సమృద్ధిని అనుభవించినట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమి యందు మేము ఏమై ఉన్నాము? దాసులమై ఉన్నాము. వారి పితరులకు దేవుడు వాగ్దానం చేసి ఇచ్చిన దేశం, వారు దాన్ని అనుభవించి ఆనందించినట్లుగా, ప్రభువైన దేవుని మహిమపరచినట్లుగా దేవుడు వారికి ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఈయన అంటాడు, మేము దాసులంగా ఉన్నాం. అంటే వీఆర్ ప్రిజనర్స్, వీఆర్ లైక్ ప్రిజనర్స్. ఈ మాట నెహెమ్యా ఒప్పుకున్నాడు. ఇప్పుడు వీరు కల్దీ దేశంలో, అంటే మాదీ పారసీకుల రాజులు ఏలుతున్నారు ఆ కాలంలో. కోరెషు రాజు, ఆ రాజులు ఏలుతున్న దినాలలో వీరు చెరగా తీసుకొని పోబడిన వారై ఆ దేశంలో ఉన్నారు. నెహెమ్యా కూడా ఉన్నాడు. అందుకే నెహెమ్యా ఏం చేసేవాడు? రాజులకు గిన్నె అందించేవాడు. అక్కడ ఉన్నాడు. తాను ఆ సంగతిని జ్ఞాపం చేసుకుంటూ అంటాడు, నీవు మా పితరులకు వాగ్దానం చేశావు, వారు మేము అనుభవించి ఆనందించి మేము మహింపచేందుకు ఆ దేశాన్ని మాకు ఇచ్చావు, కానీ మేము దాన్ని అనుభవించలేక నేడు మేము ఎలాగున్నామట? దాసులమై ఉన్నాము అని అంటాడు. ఇప్పుడు ఈ మాట నేను చెప్పేటప్పుడు ఈ తలంపులు ప్రస్తుత కాలం మనకు అన్వయింపు కొరకై, ఇశ్రాయేలుకే కాదు భూవంశంలో వారందరికీ ఈ మాట జ్ఞాపం చేస్తున్నాను. ఇశ్రాయేలీలు ఐగుప్తులో దాసులుగా ఉండిరి. ఐగుప్తు వారికి దాసు గృహం. అయితే ఈరోజు ప్రపంచానికి దాసు గృహం ఒకటి ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. యేసుప్రభు వారు అన్నాడు, పాపము చేయువాడెవడో వాడు పాపమునకు దాసుడు అని అన్నాడు. ఒకడు దేనికి లోపడతాడో, చేయుటకు దేనికి లోపడతాడో వాడు దానికి ఏమైనాడట? దాసుడై ఉంటాడు అన్నాడు. కాబట్టి నెహెమ్యా విషయానికి వచ్చి ఒప్పుకుంటున్నాడు. ఈరోజు ప్రపంచంలో మనుషులందరూ ఒప్పుకోవలసిన ప్రాముఖ్యమైన తలంపు, జన్మించిన పాపలను జీవిస్తూ పాప బానిసత్వం, దాసత్వంలో లోకం ఉంది. భక్తుడు యోహాను ఆ విషయానికి వచ్చి రాసేటప్పుడు
1 యోహాను 5వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం చూస్తే కనుక లోకము దుష్టుని యందు పడి ఉన్నది. అక్కడేనండి, అక్కడే అనుకుంటాను. లోకము దుష్టుని యందు పడి ఉన్నది అని అన్నాడు. అవును. కాబట్టి ప్రపంచం, లోకం అంటే భౌగోళికంగా కాదు, మానవులు, యాజ్ లివింగ్ హ్యూమన్ బీయింగ్స్, జీవించుచున్న మానవులు, వారు ఇప్పుడు ఈ దాస గృహంలో ఉన్నారు. దుష్టుని యందు అని అన్నప్పుడు ఆ దుష్టుడు వాని గృహానికి వచ్చి పౌలపస్తులు ఒక మాట మాట్లాడాడు. 2 తిమోతి 2వ అధ్యాయము 26వ వచనంలో అక్కడ బోధకులు గురించి, సేవకులు గురించి, పరిచర్య చేసేవారి గురించి ఆ వెలుగులో మాట్లాడుతూ అంటాడు కదా, సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరును వాని ఊరిలో నుండి తప్పించుకుందురేమో అని వారి పట్ల ఇలాంటి వారుగా ఉండి మీరు బోధించుడి, సేవ చేయడి అని. కాబట్టి సాతాను తన ఇష్టం చొప్పున చెరపడి, ఇంకా ఇలాగ ఎన్నో వచనాలు మనం చూస్తాం పోలికం. కానీ అయితే ఇంకోటి యేసే చెప్పిన మాట మత్తయి సువార్త 12వ అధ్యాయంలో, ఇంకా సువార్తల్లో కూడా చూస్తాం, బలవంతుడైన ఒకరిని మొదట బంధించితేనే కానీ వాని ఇంట ఉన్న సామాగ్రిని దోచుకోలేమని. బలవంతుడు అపవాదే, వాని ఇల్లే లోకం, మానవులు పడి ఉన్నటువంటి దాస గృహం అది. సరే, వారి ఇచ్చలను దురాశలు నెరవేర్చుతూ ఉన్నారు. ఇప్పుడు ఇంకాస్త ముందుకు వెళితే 9వ అధ్యాయం జకర్యా గ్రంథం, దయచేసి అదే వచనంలోనే 9:36వ వచనం, 36, మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి. ఇప్పుడు చెరపట్టబడిన వారి యొక్క స్థితి మనం చూస్తాం ఇక్కడ. తాము ఎక్కడున్నారంటే నీరు లేని గోతిలో చెరపట్టబడి. నీరు లేని గొయ్యి ఎలాగుంటుంది? ఒకవేళ ఉంటే బురద ఉందా? నేను అక్కడికి పోవడం లేదు. కానీ ప్రవక్త అయిన యిర్మీయాని ఎక్కడికి దింపమని చెప్పారు? కాబట్టి దింపితే బురదలో ఏమైపోయినాడట? కూరుకుపోయినాడు. అంటే ఈ దాసత్వంలో ఉన్నంత వరకు, లేక ఈరోజు పాపమనే దాస గృహంలో నీవు వ్యసనాలకు బానిసవై జీవిస్తూ శనేశ్వరుని యొక్క ఇచ్చలు దురాశలు నెరవేర్చుతూ ఉంటే, నీ శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుని ఉంటే నీకు నెమ్మదేం ఉండదు. అక్కడ నీకు సుఖము క్షేమమేమి ఉండదు. అది చూపించేదానికే ఈ మాటను మనం చూస్తాం, నీరు లేని గోతిలో నుంచి. అందుకే తర్వాత ఒక ఆయన దేవుడు వాడుకున్నాడు యిర్మీయాను బయటికి తేవడానికి. అప్పుడు యిర్మీయా విషయంలో రాజు దగ్గరికి వచ్చి, అయ్యా తాను అక్కడ చచ్చిపోతాడయ్యా అని అన్నాడు. అంటే ఆ నీరు లేని గోతి అనే మాట ఈ దాస గృహంలో ఉండే వారి యొక్క దుస్థితి ఏమిటో మనకు చూపుతున్న మాట అది. అందుకని మనకు చెప్పాడు దేవుడు యెషయా గ్రంథంలో, మనం ఎరుగుదాం. ఆయన మాట అంటాడు, ఏమని? దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చెను అని. సరే, ఇంకా అదే వచనంలో మరొక మాటకు ముందు వెళితే కనుక, ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగ విషయంలో చూస్తాం, లేక ఈ కాలమందున్న మానవాళి విషయంలో కూడా ఇంకో మాట చెప్పుకోవచ్చు. 12వ వచనం మళ్ళీ వస్తాం. 11లో ఇంకో తలంపు కోసం. బంధకంలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా. బంధకంలో పడి ఉండి ఏం కలిగి ఉన్నారంటండి వీరు? చెప్పండి. వీరు నిరీక్షణ కలవారుగా ఉన్నారు అనేది ఇక్కడ మనము చూస్తాం. అంటే వీళ్ళని గురించి ఏమని చెప్పాలి? నిరీక్షణ గల ఖైదీలు అని చెప్పాలి. నిరీక్షణ గల దాసులు అంటే ఈ దాసగృహంలో లేక ఇలాంటి సుఖము సౌఖ్యము లేని, నెమ్మది లేని, వేదన బాధతో మరణకరమైన దుస్థితిలో ఉన్నటువంటి వారికి ఒక నిరీక్షణ గురించి ఈ 2 వచనాలలో మరొక తలంపుగా మనం చూస్తాం. కాబట్టి నిరీక్షణ గల వాళ్ళ ప్రిజనర్స్ ఆఫ్ హోప్ అన్నాడు. కాబట్టి ఈ ప్రిజన్లో ఉండేటి వారికి ఒక హోప్ ఉంది, ఒక నిరీక్షణ అనేది
ఉంది అని. నిరీక్షణ ఎవరో కాదు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నిరీక్షణ. అయితే ఈ సందర్భం మనం వెనక్కి చూస్తే నెరవేరింది, అయితే పూర్తిగా నెరవేరవలసి ఉంది. కాబట్టి వెనక్కి చూసి ఒక్కసారి ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయానికి వెళ్దాం. రండి దయచేసి, ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం. నేను చదువుతాను కొన్ని వచనాలు, దయచేసి మీరు గమనించండి. 8 నుంచి 10 వచనాల వరకు చదువుతాను, మీరు గమనించండి, మనసు పెట్టి చూడండి. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యంలో మమ్మను కొంచెం తెప్పరిల్ల చేయనట్లుగాను, మాలో ఒక శేషం ఉండనిచ్చినట్లుగాను, తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరచినట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా యెడల దయ చూపి ఉన్నాడు. నిజముగా మేము దాసులమైతిమి. అయితే మా దేవుడైన నీవు దాస్యంలో మమ్మను విడవక పారసీక దేశపు రాజు ఎదుట మాకు దయ కనపరిచి మేము తెప్పరిల్లినట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములు తిరిగి బాగు చేయుటకును, యూదా దేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకును కృప చూపించితివి. ఈ మాటలన్నీ మనం చూస్తే కనుక అక్కడ ఉండే వారికి ఉండే నిరీక్షణ ఏంటో ఇక్కడ మనం చూస్తాం. తెలుగు బైబిల్లో ఈ మాటలు అంత మనకు సరిగా లేవు, కానీ పర్వాలేదు. ఇంగ్లీష్ వచ్చేవాళ్ళు ఒకవేళ ఇంగ్లీష్ బైబిల్లోని మాటలు కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. సరే, ఇప్పుడు ఆయన అంటాడు, నీవు కృప చూపించావయ్యా, మమ్మల్ని నువ్వు దాస్యంలో విడిచిపెట్టలేదు. తర్వాత ఈ పారసీక రాజులుగా మాయల కనికరం పుట్టించావు, నీవు కృప చూపించావు. అంతేకాదు, పదాలన్నీ తర్వాత మళ్ళీ మీరు చదవండి. మేము తెప్పరిల్లినట్లుగా అంటే మేము తిరిగి జీవింపబడి తిరిగి మొదటి స్థితికి వచ్చినట్లుగా. ఈ మాటలన్నీ ఇప్పుడేం మనం పెద్దగా వ్యాఖ్యానం చేసుకోబోం, కానీ అయితే వారి నిరీక్షణ గూర్చి నేను ఇప్పుడు మీకు ఈ మాటలు జ్ఞాపకం చేశాను. అయితే యెషయా ప్రవక్త కూడా ఇందును గూర్చి తన గ్రంథంలో మాట్లాడుతూ పలికిన మాటలు కూడా మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. రండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయం. 49వ అధ్యాయము యెషయా గ్రంథం. 8వ వచనం నుండి 8వ వచనం నుంచి చదువుతాను, గమనించండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెలుడి అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అని చీకట్లో ఉన్న వారితోనూ చెప్పుచు, దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యమును పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. మార్గములలో వారు మేయుదురు, చెట్లు లేని మెట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవును, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలేనను దప్పేనను కలగదు, ఎండమావులేనను ఎండ ఏనను వారికి తగలదు. చాలంత వరకు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే 8వ వచనంలోనే మనం చూస్తాము. 8వ వచనంలో బయలువెల్లుడి అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అని చీకట్లో ఉన్న వారితోనూ చెప్పుచు. ఎలాగ చెప్పాడో తెలుసా? బయలువెల్లుడి అని ప్రభువైన దేవుడు వాళ్ళతో చెప్పాడు. అంటే ఆ దాసగృహంలో ఉన్న వారికి దేవుడు ఒక నిరీక్షణ ఇచ్చాడని ఎజ్రా 9లో చూసాం. ఏంటి ఆ నిరీక్షణ అంటే, పారసీకుల రాజులు మా ఇళ్ళ దయ చూపినట్లుగా నువ్వు చేశావు. అప్పుడు ఒక మాట వారికి ప్రకటన చేయబడింది. ఏంటి ఆ మాట? యెషయాలో మనం చూసినట్లు, బయలువెల్లుడి అని బంధింపబడిన వారితో. ఎవరు చెప్పారో చెప్తారా ఈ మాట? 2వ దినవృత్తాంతములు చివరి అధ్యాయము చివరి వచనాలు ఒకసారి త్రిప్పటి దయచేసి.
ఇవి మనం పదే పదే జ్ఞాపకం చేయబడడం అవసరం, మనం జ్ఞాపకం చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇవన్నీ దేవుని ప్రణాళికల యొక్క నెరవేర్పు. 36వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథం 23వ వచనం. వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించను. ప్రకటన విన్నాం కదా ఇందాక. అదే జకరియా 9వ అధ్యాయంలో కూడా నీ రాజు సమాధాన వాత. తర్వాత ఇక్కడ యెషయాలో చూసాం. ఇప్పుడు ఇక్కడికి వస్తే 2వ దినవృత్తాంతంలో అదే విషయాన్ని ఇక్కడేమో ఈ మాట చూస్తాం. 23 పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందుల దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తన మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. పదాలు చూడండి, వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండదు. మంచిది, దేవుని స్తోత్రం. ఇది ఇశ్రాయేలు విషయంలో ఈ కాలానికి మనం వెనక్కి చూస్తే ఇది నెరవేర్చబడినటువంటి ప్రవచనం. ఇది హిస్టరీ. ఇప్పుడు మనకైతే బయలుదేరండి అని. ఇప్పుడు నేను ఈ 9వ అధ్యాయము 11వ వచనంలో 12వ వచనంలో ప్రిజనర్స్ ఆఫ్ హోప్ అంటే బంధకంలో పడి ఉండి నిరీక్షణ గలవాళ్ళు అనే విషయాన్ని గురించి నేను మీకు జ్ఞాపకము చేశాను అని. అయితే మరొక మాట కూడా ఇక్కడ మనం చూస్తాం. రండి దయచేసి 11వ వచనం. నీవు చేసిన 12వ వచనం. బంధకంలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి. మీ కోటను మరలా ప్రవేశించుడి. ఇదే సమయంలో యెషయాలో 31వ అధ్యాయంలో ఒక వచనం చూద్దాం. ఎందుకంటే మన వేళ్ళు అక్కడే ఉన్నాయి, నా వేళ్ళు అయితే. 31వ అధ్యాయము యెషయా గ్రంథంలో నుండి ఇప్పుడు 6వ వచనానికి వద్దాం. 31:6. ఇశ్రాయేలీయులారా మీరు ఎవరి మీద విశేషముగా తిరుగుబాటు చేసిదరో ఆయన వైపు తిరుగుడి. ఇది ఇక్కడ ఆ ముఖ్యమైన మాట మీరు నోట్ చేసుకోవడానికైతే, మీ కోటను మరలా ప్రవేశించుడి. మీరు అక్కడి నుంచి బయలుదేరండి. అయిన తర్వాత ఎక్కడికి పోండి, ఎక్కడ ప్రవేశించండి, మీ కోటను మీరు ప్రవేశించండి. ఏమిటి ఈ కోట? ఆ కోట ఇశ్రాయేలు దేశం, లేకపోతే యెరూషలేము ప్రాకారములు కావచ్చు. అంతేకాదు ఆత్మీయంగా మరి విశేషంగా ఆ కోట వారి ప్రభు అయిన దేవుడు అని దావీదు పలు పర్యాయములు అన్నాడు తెలుసా. నీవు నా కోట, నీవు నా ప్రాకారం, నీవు నా దుర్గం. అందుకనే మనం ఇక్కడ ఆత్మీయంగా గమనించినప్పుడు వారికి ప్రభు పిలిపిస్తున్నాడు. అషూరు రాజుతోనేమో బయలుదేరమని ఆజ్ఞాపించి వారు ప్రకటన చేయించి, ఇప్పుడు మీరు బయలుదేరండి. ఎక్కడికి? జకరియా అంటాడు, టర్న్ టు యువర్ ఫోర్ట్రెస్. మీ కోట వైపు తిరగండి. 12వ వచనం, మీ కోటను మరలా ప్రవేశించు. ఆ కోట ప్రభే. ఇది ఏమిటో కాదు, ఒక దినం ఇంకా మనం చూడాలి. జకరియాలు ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. అందుకనే ఇక్కడ నుంచి దాటిపోదాం త్వరగా. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కోట, వారి ప్రాకారం, వారి దుర్గం, వారి ఆశ్రయం. మనం చూస్తే ఎన్నో సందర్భాల్లో మన ఆశ్రయ దుర్గం వంటి దుర్గం వారిది కాదు. ప్రవక్త అయిన దైవజనుడు మోషే 33వ అధ్యాయము 2వ ఆ మాట అంటాడు. కాబట్టి ఇశ్రాయేలు యొక్క ఆశ్రయ దుర్గం, కోట వంటి కోట అన్ని జనాలకు లేదు. అయితే వీరు ఏం చేశారు? ఆయన విసర్జించి అన్ని దేవతల వైపు వెళ్ళి ప్రపంచ దేశాల్లో పాపాన్ని బట్టి చెదరగొట్టబడ్డారు. అయితే ఇప్పుడు మరలా చూడండి, ఏదో మీ కోట, ఆ కోట వైపు తిరగండి, ఆయనలో మీరు ప్రవేశించండి, అక్కడ మీకు క్షేమం ఉంది అని ప్రవక్త అయిన జకరియా చెప్పడం. అంటే ఇది ఇశ్రాయేలు జనాంగం తిరిగి తమ ప్రభు అయిన యేసుక్రీస్తు, తాము సిలువ వేసిన యేసు వైపు వారు చూడడం అని. సరే, మరొక తలంపు ఈ భాగంలో
జకర్యా గ్రంథం 9వ అధ్యాయం, దయచేసి రండి. ఇది ఎలాగా సాధ్యం కాబోతుంది అనే విషయానికి మనం వస్తే 11వ వచనం, మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి. కాబట్టి వారితో ప్రభువైన దేవుడు ఈలాగా సెలవిచ్చి ఆ కోటను మీరు ప్రవేశించండి అని చెప్పి అంతా దేవుడు దేని ద్వారా చేస్తున్నాడు అంటే బేసింగ్ ఆన్ ది బ్లడ్ ఆఫ్ కవనెంట్, అంటే నిబంధన రక్తమును ఆధారంగా తీసుకొని అటు ఆధారం మీదనే దేవుడు తన కార్యం చేస్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేలునకు ఆధారమైన వాడు నరుడు కాడు దేవుడు. ఆ దేవుడు తనదైన విధానంలో మొదటి నుంచి ఆయన వారి కొరకు కార్యాలు చేయుచున్నవాడు. కాబట్టి జకర్యా అంటాడు, నీవు చేసిన నిబంధన రక్తము అని. నేను ఒక 2 వాక్యాలు జ్ఞాపం చేస్తాను. పాత నిబంధన ఒకటి, క్రొత్త నిబంధన ఒకటి. పాత నిబంధనకు వస్తే నిర్గమకాండం 24వ అధ్యాయం రండి దయచేసి. నిర్గమకాండం 24వ అధ్యాయం 4 నుంచి నేను చదువుతాను, చూడండి. మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రములు చొప్పున 12 స్తంభాలను కట్టి ఇశ్రాయేలీయులలో యవనస్తులను పంపగా వారు దహన బలులు అర్పించి యెహోవాకు సమాధాన బలుగా కోడెలను వధించి, అప్పుడు మోషే వాటి రక్తంలో సగము తీసుకొని పల్లెములో పోసి ఆ రక్తంలో సగము బలిపీఠం మీద ప్రోక్షించను. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఇందుమని. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇదే అని చెప్పెను. కాబట్టి మీతో దేవుడు చేసిన నిబంధన రక్తం ఇదే అని. కాబట్టి ఆది నుంచి దేవుడు ఇశ్రాయేలుతో ఆ నిబంధన రక్తం కేంద్రంగా ఆధారంగానే ఆయన వారితో సంప్రదింపుల్లో, సంబంధ బాంధవ్యంలో, సహవాసంలో, కాబట్టి వారితో మాట్లాడడంలో ఇవన్నీ మనం చూస్తూ వస్తాం. నిబంధన రక్తం లేకుండా ఏమీ లేదు అని. అయితే ఈ రోజుకు వస్తే మనం పోయిన ఆదివారమే అనుకుంటాం కదా, అంతకుముందు ఆదివారం నిబంధన గురించి ఆరాధనలో మనం ధ్యానం చేసుకున్నాం. ఆ నిబంధనలో 5 తలంపుల ఆరాధన వర్తమానంలో మనం తలంచాం. అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తం ద్వారా. అది యెర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 34 నుంచి, యెర్మీయా గ్రంథం 32వ అధ్యాయము 40-41వ వచనం నుంచి పోయిన ఆదివారం అంతకుముందు ఆరాధనలో మనం జ్ఞాపం చేస్తాం. ఆ భాగాలు ముఖ్యంగా ఆ నిబంధన ఏంటి అనే విషయాన్ని గురించి 5 తలంపులు చెప్పారు. కాబట్టి దేవుడు ఆ నిబంధన అంటే నేను మళ్ళీ మీకు మేలు చేస్తా, మీకు మేలు చేయటం నేను మీ యందు ఆనందిస్తా. ఇప్పుడు జకర్యా గ్రంథం 9వ అధ్యాయంలో యెషయాలో మనం చదివే మాలిడ భాగాలు అక్కడ అదే మాటలు మనకు కనపడతాయి. కనుక ఆ నిబంధన రక్తం, ఒకవేళ ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తే, ఇశ్రాయేలీలకు దేవునికి మధ్య నిబంధన గుర్తు మరొకటి ఉంది. ఏంటి? నిబంధనకు వారిద్దరి మధ్య, దేవునికి ఇశ్రాయేలు మధ్య నిబంధన గుర్తు మరొకటి ఉంది. ఏంటి? సున్నతి. సున్నతి కూడా రక్తమే. అందుకనే ఆ రోజు మోషే బయలుదేరిపోతుంటే యెహోవా దూత ఎదురొచ్చి చంపబోయాడు మోషేను. వెంటనే తన భార్య అర్థం చేసుకొని వాడికి సున్నతి చేయించి ఏమన్నది? నీవు నాకు రక్త సంబంధివైన పెనిమిటివి. రక్త సంబంధి. కాబట్టి ఈవెన్ సర్కంసిజన్ ఆల్సో స్పీక్స్ ది కవనెంట్ బిట్వీన్ గాడ్ అండ్ ఇజ్రాయెల్.
దట్ ఈస్ ది బ్లడ్ ఆఫ్ సర్కంసిజన్, సున్నతి రక్తం. కనుకనే అది నిర్గమ 4వ అధ్యాయం తర్వాత మీరు చూడండి. ఇప్పుడు నేను తీయలే, తర్వాత చూద్దులేండి, ఇప్పుడు కాదు. అందుకని రెండవది. అయితే మూడవది ఇంకో అంతకంటే మించింది. ఏమిటి అని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లూకా సువార్త 22వ అధ్యాయంలో ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర అనేకుల పాప క్షమాపణకు చిందించబడిన, చదువుతాను నేను. లూకా సువార్త 22వ అధ్యాయము 20వ వచనం. 22వ అధ్యాయము లూకా సువార్త 20వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన. క్రొత్తది అన్నప్పుడు పాతది ఏమైంది చెప్పరే, ఉడిగిపోయింది. అందుకే పాత అర్పణలు బళ్ళు ఇక అక్కర్లేదు. ఇది క్రొత్త నిబంధన. ఇది ఈ కాలంలో దాని గురించి ఒక మాట చెబుతాను ఈ తలం దాటిపోకముందు. అయితే ప్రభు అయిన దేవుడు ఇశ్రాయేలుతో ఇంకొక నిబంధన చేశాడు. ఏంటి ఆ నిబంధన? పాత నిబంధన ఒకటి, క్రొత్త నిబంధన ఒకటి, ఇంకొకటి ఏంటి? ఆదివారం లేరయ్యింది. ఏం నిబంధన? మీరందరూ ఉన్నారు. నిత్య నిబంధన, ది ఇటర్నల్ కవనెంట్. కాబట్టి ఓల్డ్ టెస్ట్ కవనెంట్, న్యూ కవనెంట్, ఇటర్నల్ కవనెంట్. అది హెబ్రీ పత్రికలోను ఇర్మియా గ్రంథంలో పోయినసారి చూపించాను నేను మీకు. అక్కడ హెబ్రీ 8లో మనం చూస్తాం, వారితో నేను నిత్య నిబంధన. కాబట్టి ఇప్పుడు జకర్యా గ్రంథంలో ఉండే ఇది ప్రభు అయిన దేవుడు ఒక నిత్య నిబంధన. అంటే దట్ ఈస్ గోయింగ్ టు బి ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ది ఎవర్ లాస్టింగ్ కవనెంట్. అంటే అది ఇంకా నిత్యం ఉంటుంది. ఇక పాతది ఒకటి పోయింది, క్రొత్తది ఒకటి వచ్చింది. ఇది నిత్యమైన నిబంధన, అది ఇక నిరంతరం ఉండే నిబంధన. దాని గురించి మనం చూస్తాం 8వ అధ్యాయము హెబ్రీ పత్రికలో. తర్వాత మీరు చూడండి. అది ఇక భవిష్యత్తులో ఈ మాట, ఈ నిబంధన ఇంకా నెరవేరాలి. జకర్యా గ్రంథం మనం 9వ అధ్యాయంలో ఏమైతే చూచామో అది. కాబట్టి ఆ రోజున ఇశ్రాయేల్ జనాంగం అంతటినీ ప్రభు అయిన దేవుడు వారున్న దాసగృహంలోంచి బయట తెచ్చేటప్పుడు ఈ నిబంధన రక్తమును ఆధారంగా చేసుకొని ఆయన కార్యం చేస్తున్నాడు. అంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ హౌ మచ్ ఇంపార్టెన్స్ ది బ్లడ్ ఈజ్ గివన్ ఇన్ ది స్క్రిప్చర్స్. లేఖనాలలో రక్తం అనే మాటకు ఎంత ప్రాముఖ్యత ఇవ్వబడిందో అనేది అర్థం చేసుకోవాలి. రక్తం లేకుండా ప్రభు పని లేనే లేదు. ఒక సందర్భం వచ్చింది ఒక కాలంలో, అంటే ఈ మన కాలంలో, ఈ శతాబ్దంలోనే 19వ శతాబ్దంలో. ఏమిటి అని అంటే బైబిల్లో రక్తం అనే మాట కిరాతకంగా ఉంది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఇంత పవిత్రమైన సమాధాన గ్రంథం ఇది. కాబట్టి రక్తమైన మాట తీసేద్దామని ఈ క్రైస్తవ వాళ్ళందరూ కూడా ఏకమై సభ పెట్టుకొని అది డిసైడ్ చేద్దామని ప్రయత్నించారు. కానీ దేవుడు దాన్ని వమ్ము చేశాడు. ఎందుకు? రక్తం అనేది ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఎర్రటి గీయబడింది. ఎవడో చూడబెట్టలేడు. అదే కన్నా లేకపోతే ఈ బైబిల్ మిగతా గ్రంథాలతో సమానమే. దీనివల్ల ఇంక ప్రయోజనం లేదు. ఇట్ ఈస్ ఓన్లీ ది బ్లడ్ దట్ గివ్స్ లైఫ్ అండ్ ది పవర్ టు ది స్క్రిప్చర్స్, బైబిల్. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం. సరే, ఇప్పుడు ఈ విషయాన్ని నేను ముగించబోతుంటుండగా, మరొక భాగాన్ని మనం పోబోతుంటుండగా ఈ మాట ఇలాగ చెప్పాలి. ఈరోజు ఇందాక మొదటితరం చెప్పినప్పుడు ప్రిజన్ అని, బందీలు లేకపోతే దాసగృహం అని చెప్పినప్పుడు చీకట్లో ఉన్నవారని చెప్పి మనకు పోల్చుకున్నాం. వాడు వాళ్ళ గురించి మిగిలిన తలంపులు కూడా. ఇక చివరికి మనం వెళితే కనుక ఈరోజు ఎంత ఘోర పాపి అయినను సరే, ఘోర బంధకాల్లో దుష్టత్వంలో జీవించే మనుషులైనా సరే, తన పాప వ్యసనం నుంచి విమోచించబడాలంటే స్థలము, కులము, మతము, ఆచారాలు కానే కావు, చాలనే చాలు, కుదరనే కుదరదు.
కేవలం ఒకే ఒక సాధనం. హెబ్రీ పత్రిక 10:29 దేవుని కుమారుని ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబట్టకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడగును అన్నాడు. తాను పరిశుద్ధపరచబట్టకు సాధనమైన నిబంధన రక్తం, అంతే. కనుకనే అటు రక్తమందలి విశ్వాసం ఉంచు. ఆ రక్తమే నీ పాపను క్షమించి నేను పవిత్రంగా చేసేది, నీకు రక్షణ ఇచ్చేది, చీకటిలోంచి వెలుగులోకి తెచ్చేది, బంధకాలు పటాపంచలు చేసి స్వతంత్రునిగా చేసేది, నీకు హృదయంలో నెమ్మది, ఆత్మలో శాంతినిచ్చేది, నిత్య జీవాన్ని నీకు ప్రసాదించేది ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి నిబంధన రక్తమే. ముందుకు వెళ్దాం. 9వ అధ్యాయము జకర్యా గ్రంథం 13వ వచనం. యూదా వారిని నాకు విల్లుగాను ఉంచుచున్నాను, ఎఫ్రాయిము వారు బాణములుగా చేయుచున్నాను, సియోను నీ కుమారులను రేపుచున్నాను, సూర్యుడు ఖడ్గం ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగింతును. గ్రేకేయులారా, సియోను కుమారులను మీ మీదికి రేపుచూ ఉన్నాను అనేవి ఇక్కడ మనం చూస్తాం. ఇప్పుడు రెండు ముఖ్యమైన తలంపులు ఈ వచ్చినప్పుడు ఏంటంటే, ఒకటి గ్రేకేయులతో చెబుతున్నాడు ప్రభు అయిన దేవుడు తన ప్రవక్త అయిన జకర్యా ద్వారా. ఈ దేని గురించి చెబుతున్నాడు అంటే సియోను కుమారులను గురించి చెబుతున్నాడు. ఏం చేస్తాడంట అంటే, ఓ గ్రేకేయులారా, సియోను కుమారులను నేను మీ మీదికి రేపుతాను అన్నాడు. వారిని ఎలాగా చేస్తానన్నాడు? 13వ వచనంలో, యూదా వారు నాకు విల్లుగాను, ఎఫ్రాయిము వారిని బాణములుగాను, తర్వాత వారు సూర్యుడు ఖడ్గం ప్రయోగించిన నేను నిన్ను అంటే ఖడ్గముగాను. వాటి పదాలని మీరు గమనించండి. ఇది నేను ఇంకెక్కువ ఈ మాటలు మీకేం విశదపరచలేను, కానీ అయితే 127వ కీర్తనలో చివరిలో ఒక చక్కని మాట ఉంది. రండి దయచేసి 127వ కీర్తన. నూట 27వ కీర్తన 9వ వచనమా కాదు, క్షమించండి, 127వ కీర్తన 4-5 వచనాలు. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకున్నవాడు ధన్యుడు. అటివారు సిగ్గుపడగా గుమ్మములో తమ విరోధులతో. ఇది మనం చాలా సునాయాసంగా చెబుతుంటాం, మంచిదే కాదనం. దేవుడు దంపతులు దీవించి వారికి పిల్లల్ని ఇచ్చినప్పుడు ఈ మాట వాడుతూ ఉంటాం, మంచిదే కాదనం. అయితే అసలు సంగతి ఏంటి తెలుసా? ఇది జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనంలో సంగతి. అందుకనే యూదా వారిని ఎవరినిగా అంబుల పొదిగా, ఎఫ్రాయిం వారిని బాణములుగా, వారందరినీ ఖడ్గములుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు వారిని ఉపయోగించబోతున్నాడు అని. వాస్తవంగా వీరిని గూర్చి ఒకప్పుడు ఇంకో మాట అన్నాడు దేవుడు. ఏమని? ఎఫ్రాయిము, ఇశ్రాయేలు, యూదా జనాంగం ఎవరికి పోల్చాడు తెలుసా? ఇక్కడే జౌకిచ్చు, చెప్పండి, జౌకిచ్చు విల్లు. అలాంటి వారు అయిపోయినారు వాళ్ళు. వాస్తవంగా దేవుడు వారిని ఏర్పరిచినప్పుడు అలాంటి వారు ఉండాలని కాదు, అయితే వాళ్ళు అట్లా అయిపోయినారు. జౌకిచ్చి విల్లు కానీ జౌకిచ్చిందంటే గురి తప్పుతుంది, బాణం, ప్రయోజనం శూన్యం. అయితే దేవుడు వారిని మళ్ళీ ఏం చేయబోతున్నాడు? వారిని ఒక విల్లుగా ఉంచబోతున్నాడు, వారిని బాణములుగా అందులో ఉంచబోతున్నాడు, వారిని ఖడ్గములుగా వాడుకోబోతున్నాడు. ఇది ఆల్రెడీ కొంతమేరకు నెరవేర్చబడిన ప్రవచనం. జకర్యా ప్రవచించాడు. ఈ కాలంలో మనం వెనక్కి చూస్తే
ఇది కాస్త నెరవేరింది, పార్షియలీ ఇట్ ఈస్ ఫుల్ఫిల్డ్ అని చెప్పాలి. ఏ సందర్భంలో అనేది మీకు జ్ఞాపకం చేయాల్సి ఉంటుంది. గ్రేకేయులారా అన్నాడే, ఆ గ్రేకేయులు ఎవరు, ఏమిటి, ఎప్పుడు జరిగింది ఇది అనేది నా అంతకుముందు 2-3 వారాల కిందట అలెగ్జాండర్ గురించి నేను చెప్తూ వచ్చాను మీకు. ఇప్పుడు గ్రేకేయులారా అని అన్నప్పుడు దీని గురించి మనం గమనించినట్లయితే కనుక ఇశ్రాయేలు వారిలో మకెబీయులు అనేటువంటి ఒక ప్రజ, ఒక తెగవారు, వారి ద్వారా దేవుడు ఈ కార్యం చేశాడు. ఎప్పుడు అంటే గ్రేకేయులారా అన్నప్పుడు అది గ్రేకేయుల మొట్టమొదటి రాజు ఎవడు? ఆ మేకపోతు ఒకే కొమ్ము ఉంది కదా, అది అలెగ్జాండర్ మహాచక్రవర్తి. అది విరిగిపోయిన తర్వాత 4 కొమ్ములు వచ్చినాయి కదా, ఆ 4 కొమ్ములు అలెగ్జాండర్ యొక్క 4 అధిపతులు. ఆ తర్వాత ఒక కొమ్ములో ఇంకా ఒక కొమ్ము వచ్చింది. అదంతా మనం దానియేలు ధ్యానం చేసాం. ఎప్పుడో కదా, అది ఎక్కడో పోయిందంటారా? పోతే మీ ఇష్టమే, నేను చేసేది ఏం లేదు. అది ఏమిటి అంటే యాంటియోకస్ ఎపిఫనీస్ అనేటటువంటి ఒక వ్యక్తి ఆ రోజున యెరూషలేం దేవాలయం, ఆ మందిరం, దాన్ని అపవిత్రపరిచిన సందర్భం ఇది. పూర్తిగా నేను ఇంకేం చెప్పడం లే. అప్పుడు ఏం చేశారంటే మకెబీయులు అనేటువంటి తెగవారు, ఒక కుటుంబం విశేషంగా అతను కుమారులు ఎదురు తిరిగారు, మిగిలిన వారితో ఏకీభవించారు, వారిని ఎదిరించి తరిమేశారు. ఆ తర్వాత వారు ప్రతిష్ఠ చేశారు ఆలయాన్ని, మళ్ళీ పరిశుద్ధపరిచి. ఈ సందర్భం దానియేలు కూడా చెప్తాడు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనం. తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి శక్తితో గొప్ప కార్యములు వీళ్ళను గుచ్చే, ఈ సందర్భం గుచ్చే. 11:32వ వచనం దానియేలు గ్రంథం. సరే, ఇక చాలా అంతటితో నేను వదిలేసేస్తున్నాను దాన్ని. మీరు తర్వాత దాని గురించి మీరు చూడండి. కాబట్టి ఇది కాస్త నెరవేర్చబడిన ప్రవచనం, అయితే ఇది కంప్లీట్గా నెరవేరవలసి ఉంది. 9వ అధ్యాయము 13వ వచనము. ఇప్పుడు 14-15 వచనాలకు వస్తున్నాం. ఇక 14-15 వచనాలు కన్నా మనం వస్తే, ఇక్కడ యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును, ఆయన బాణములు వారికి మెరుపు వలె విడవబడును. ప్రభువుకు యెహోవా బాకానాదం చేయొచ్చు, దక్షిణ దిక్కు నుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలుదేరును. సైన్యములకు అధిపతి యెహోవా వారిని కాపాడును గనుక వారు భక్షించును ఒడిసెల రాళ్ళు అరగదొరకుచు త్రాగుచు ద్రాక్షారసం త్రాగు వారి వల్ల బొబ్బలిడుచు బలిపశు రక్త పాత్రలు బలిపీఠం మూలలు నిండినట్లు రక్తముతో నిండియుందురు అన్నాడు. ఇక్కడ ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో వచ్చినప్పుడు, అందుకే నేను కాస్త నెరవేరిందంటే ఇది నెరవేరవలసింది. ఆ దినమున 14-15 వచనాల ప్రకారం ప్రభువైన దేవుడే వారి మీద పైగా ఉంటాడట. అంటే ఆయన వారిని కాపాడుతాడు, ఆయన వారిని రక్షిస్తాడు అనేది ఇక్కడ ఈ 14-15 వచనంలో సారాంశం అని. దీనికి నేను యెషయాలో 2 వాక్యాలు చూపిస్తాను, క్లోజింగ్కి వెళ్తాం. యెషయా గ్రంథం దయచేసి రండి, 4వ అధ్యాయం 5-6 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. సియోను కొండలోని ప్రతి నివాస స్థలం మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘ ధూమములను రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యెహోవా కలుగజేయును. వినారా? మెరుపులని మనం జకర్యా గ్రంథంలో మనం 9వ అధ్యాయంలో 14వ వచనంలో యెహోవా వారికి పైగా ప్రత్యక్షం, ఆయన బాణములు ఎలా ఉంటాయంట? మెరుపు వలె. ఇక్కడ ఆ మాటలు చూస్తాం, చూసారా? మరి నివాస స్థలం మీద ఉత్సవ సంఘం మీద మేఘ ధూమములు రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యెహోవా ప్రకాశం. సరే, మహిమ అంతటి మీద విధానముండును, పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో మూల భాషలో మనం వెళితే ఇక్కడ నేను ఒక్క మాట చెప్తాను, దేర్ షల్ బి ఏ డిఫెన్స్ అండ్ డిఫెన్స్. అంతేకాదు, ఆ
ఎలాగుంటుంది అనే విషయానికి వస్తే దేర్ షల్ బి ఏ కవరింగ్ అన్నాడు. అంటే వారి మీద కవరింగ్. అదే ఇందాక జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో చూసాం కదా. అక్కడ 9వ అధ్యాయంలో ఏం చూసాం? 14 యెహోవా వారికి పైగా ఏమవుతాడట? ప్రత్యక్షం. ఇంకో మాట కూడా చూద్దాం. యెషయా గ్రంథం 31వ అధ్యాయం. తర్వాత వీటిని మళ్ళీ మీరు తలంచడానికి ప్రయత్నం చేయండి. 31వ అధ్యాయం 5వ వచనం. ఇందాక ఒక తలంపు కోసం 6వ వచనానికి వచ్చింటిమి. ఇప్పుడు 31వ అధ్యాయం 5వ వచనం. పక్షులు ఎగురుచూ తమ పిల్లలు కాపాడినట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును, దాన్ని కాపాడుచు విడిపించుచూ ఉండును, దానికి హాని చేయక తప్పించుచూ ఉండును. ఇది ప్రభువైన దేవుడు ఈ ప్రకారం ఇంకా చేయవలసి ఉన్నాడు. సరే, అందుకనే ఇది కాస్త నెరవేరిన ప్రవచనం అయితే పూర్తిగా నెరవేరవలసి ఇంకా చాలా ఉంది అని జ్ఞాపం చేశారు. ఇక 9వ అధ్యాయము 14-15 వచనాలు అయిపోయింది. 16-17 వరకు చదివి ముగించేస్తారు. నా జనులు యెహోవా దేశంలో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు గనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవనులను, క్రొత్త ద్రాక్షారస చేత యవన స్త్రీలను వృద్ధి నందుడు. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ నేషన్, ది పీపుల్ ఆఫ్ గాడ్ ఇజ్రాయెల్. ఇది ఈ జనాంగం, దేవుని ప్రజలైన ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తు ఇలాగ ఉండబోతుంది అని ప్రార్థన చేసుకుంటాం.